ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏందిమా నువ్వైనా చెప్పు. ఆ అమ్మాయికి ఏదైనా పని ఉంటే ఆ అమ్మాయి వెళ్తుంది, నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏంట్రా? ఆ పాపకే కాదు, వదినమ్మ మీద నింద పడినది వదినమ్మ బాధపడతా ఉండదు, అన్న బాధపడతా ఉన్నాడు, ఇంట్లో వాళ్ళంతా కూడా బాధపడతా ఉండారు. మరి ఏం జరిగిందో తెలుసుకునేకి నేనేదన్నా చెయ్యాలి కదా. చేయడం అంటే ఏందిరా? ఇయా చేయడము. నీ బట్టలు వేసుకుని ఆ పిల్ల తిరగడము, నువ్వేమో లుంగి కట్టుకుని బనీనేసుకుని తిరగడము. ఇదా చేసాడుది? ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడబాక. ఏం జరిగిండదో బానే అర్థం అవుతుండాది. నిన్ను అడ్డం పెట్టుకుని ఆ పిల్ల కూడా ఈ ఇంటి కోడలు అవ్వాలని చూస్తుండాది. ప్రతిదానికి మీరు ఆ మాట మాట్లాడదండి. నా చెల్లెలు ఈ ఇంటి కోడలు కాదని చెప్పాను కదా. కాదు కానివ్వను. అలాంటి ఆశలు మాకేం లేవు. అమ్మా, ఉన్నంతలో బ్రతకడం తప్ప పై చూపులు చూసే అలవాట్లు మాకు లేవమ్మా. నా బిడ్డనైనా మీరు అడిగితేనే ఇచ్చాను తప్ప మేమేమైనా అడిగామా? లేదమ్మా, ఇందులో మీ తప్పేం లేదు. తప్పు నాది. వాడు దారి తప్పినప్పుడే పెళ్లి చేసి ఒక బాధ్యత అప్పచెప్పుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. అప్పుడు చేసిన తప్పుని ఇప్పుడు సరిదిద్దుకుంటాను. ఆ రోజు వైశాలిని మా ఇంటి కోడల్ని చేస్తానని మాటిచ్చి నిలబెట్టుకోలేకపోయాను. వరుణికిచ్చి చేద్దాం అనుకుంటే వాడు బిజినెస్ అంటున్నాడు. అందుకే నా చిన్న కొడుకు చిరుకి వైశాలినిచ్చి పెళ్లి చేసి నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. నువ్వేం మాట్లాడతావో నాకు తెలుసు. ఇప్పుడు మాట్లాడొద్దు, తర్వాత చెప్తాను. ఆగు. ఏందన్నా నువ్వు ఏం మాట్లాడుతుండావు? నువ్వే కదమ్మా చెప్పావు, వీడికంటూ ఒక బంధం ఏర్పరిస్తే బాధ్యతగా పడుంటాడని. తప్పు చేసిన ప్రతిసారి వాణ్ణంటవెందుకు? జనాల్ని బాధ పెట్టడం ఎందుకు? ఆ పెళ్ళేదో చేసేస్తే వాడి బాధ్యత తెలుసుకుంటాడేమో. నువ్వు వీడికి పెళ్లి చేస్తావంటుండావన్నా, అప్పటిదాకా అవతల వాళ్ళు ఊరుకోవాలి కదా. మళ్ళా ఎటన్నా తీసుకుపోదనే నమ్మకం ఏ ఉండాది? ఏదైనా గుళ్ళో తాళి కట్టించుకోదనే నమ్మకం ఏ ఉండాది? మీకు ఆ భయాలు అవసరం లేదు పిన్ని. చిరంజీవికి పెళ్లి చేసే లోపే నా చెల్లికో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను.